నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. కాశీరాజు కుమారుడైనటువంటి సుదక్షిణుడనేటువంటి వాడు పరమేశ్వరుణ్ణి ఆరాధన చేసి పరమేశ్వరుని యొక్క సూచన మేరకు ఒక దారుణమైనటువంటి అభిచార హోమాన్ని ఆచరించాడు. దాంట్లో ఇంచి ఒక కృత్య బయలుదేరింది, అగ్నిజ్వాలలతో కూడి ఉంది. ఆ కృత్య ద్వారకా నగరం వైపు వస్తూ ఉన్నది. తమాభిచార దహనం ఆయాంతం ద్వారకౌకసః విలోక్య తత్ర సుసర్వే వనదాహే మృగాయథ. ద్వారక వైపే భయంకరంగా వస్తూ ఉన్నటువంటి ఆ కృత్యని చూచి ప్రళయకాలంలో ఉన్న అగ్ని ఇది ఏమిటి, అన్నింటినీ దహించేస్తూ ఉందని భయపడినటువంటి ప్రజలందరూ పరిగెడుతూ ఉన్నారు. ఎలాగా అంటే అరణ్యంలో కారు చిచ్చు వచ్చినప్పుడు మృగాలు ఏ విధంగానైతే భయపడి పారిపోతూ ఉంటాయో ఆ విధంగా పారిపోతున్నాయి. అక్షై సభాయాం క్రీడంతం భగవంతం భయాతురాః త్రాహి త్రాహి త్రిలోకేశ వహ్నేః ప్రదహతః పురం. శ్రీకృష్ణ పరమాత్మ పాచికలాట ఆడుకుంటూ ఉన్నాడు మందిరంలో. ఆయన దగ్గరికి వెళ్ళి భయంతో కూడిన ఈ ప్రజలందరూ, మహానుభావ కృష్ణ రక్షించు రక్షించు, ఏదో భయంకరమైనటువంటి స్వరూపం అగ్ని శిఖలతో ఇదిగో మన నగరం వైపు వస్తూ ఉన్నది, మన పట్టణాన్నంతా దహించేస్తోందన్నారు. శ్రుత్వా తజ్జన వైక్లభ్యం దృష్ట్వా స్వానాంచ సాధ్వసం శరణ్యః సంప్రహస్యాః మా భయిష్టేత్యవితాస్మ్యహం. వారి మాటలు విని కృష్ణుడు చిరునవ్వు నవ్వి, భయపడద్దు, ఎందుకంత భయపడతారు, నేనున్నా కదా, ఇంత భయపడాల్సినటువంటి అవసరం లేదు, మిమ్మల్ని నేను రక్షించి తీరుతాను అని శరణాగతత్రాణ తత్పరుడైనటువంటి ఆ స్వామి చెబుతూ, అవితా అస్మి అహం, మీకు నేను రక్షకునిగా ఉన్నాను, మీరేం భయపడొద్దన్నాడు. సర్వస్యాంతర్బహిస్సాక్షి కృత్యాం మాహేశ్వరీం విభు విజ్ఞాయ తద్విఘాతార్థం పార్శ్వస్థం చక్రమాదిశత్. సమస్తమైన లోకానికి వెలుపల లోపల ఉండి అంతటికీ ప్రత్యక్ష సాక్షి అయిన పరమాత్ముడు ఆయనకి తెలియంది ఉందా? ఇదిగో ఈ కాశీరాజ కుమారుడు సుదక్షిణుడు పరమేశ్వరుణ్ణి తపస్సు చేసి ఇదిగో ఈ కృత్యని పంపించాడన్న విషయాన్ని వెంటనే తెలుసుకుని ఆ కృత్యని ఆపటం కోసం తన సుదర్శనాయుధాన్ని ప్రయోగించాడు కృష్ణస్వామి. తత్సూర్యకోటి ప్రతిమం సుదర్శనం జాజ్వల్యమానం ప్రళయానల ప్రభం స్వతేజసాఖం కకుబోధరోదసి చక్రం ముకుందాస్త్రమథాగ్నిమార్దయత్. కోటి సూర్యుల కాంతితో ప్రకాశించేటువంటి ఆ సుదర్శన చక్రము జాజ్వల్యమానం, బాగా మండుతూ ప్రళయకాలంలో ఉండేటువంటి అగ్నిలాగా ఆకాశాన్ని, దిక్కులను, భూమికి ఆకాశానికి మధ్య ఉన్న ప్రదేశాన్ని అంతటిని ఆ ముకుందుని యొక్క అస్త్రము అగ్నిలాగా ప్రకాశిస్తూ వెళ్ళి ఆ కృత్యని, అగ్ని రూపంలో వస్తున్నటువంటి కృత్యని నిర్మూలన చేసేసింది. కృత్యానలః ప్రతిహతః సరథాంగపాణేః అస్త్రౌజసా సనృపభగ్నముఖో నివృత్తః వారాణసీం పరిసమేత్య సుదక్షిణంతం సర్త్విగ్జనం సమదహత్ స్వకృతోభిచారః. ఎప్పుడైతే ఈ సుదర్శన చక్రం వెళ్ళి ఆ కృత్యని నాశనం చేయటం మొదలెట్టిందో కృత్య భయపడిపోయింది. తనకన్నా తేజస్సుతో కూడినటువంటి సుదర్శన చక్రం నుంచి వచ్చేటువంటి జ్వాలలకు భయపడి పరిగెత్తటం ప్రారంభించింది. అస్త్రౌజస భగ్నముఖో నివృత్త, చిన్నబుచ్చుకున్న ముఖం కలిగినదై నేనేమీ చెయ్యలేకపోయాను ఇక్కడ అని భయపడుతూ చక్రానికి భయపడి ఆ కృత్య వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది.
అక్కడి నుంచి సరాసరి కాశీ నగరానికి వెళ్ళింది ఆ కృత్య. వెళ్ళి తనను ఎవరైతే ప్రయోగించారో ఆ సుదక్షిణుడు అనేటువంటి వాణ్ణి, ఆ హోమ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఋత్విక్ జనాన్ని వాళ్ళందరినీ మింగేసింది ఆ కృత్య. ఎవరైతే ప్రయోగించారో వాళ్ళందరినీ దహించేసింది. అందువల్లనే పరమేశ్వరుడు చెప్పాడు, అమంగళంగా ఎవరుంటారో, శుచిగా ఎవరైతే ఉండరో వాళ్ళ మీదే ప్రయోగించాలన్నాడు. కానీ కృష్ణుని మీద ప్రయోగిస్తే ఆ కృత్య ఏం పనిచేస్తుంది? చక్రంచ విష్ణోః తదను ప్రవిష్టం వారాణసీం సాట్టసభాలయాపణాం సగోపురాట్టాలక కోష్ఠ సంకులాం సకోశహస్త్యశ్వరధాన్నశాలాం. ఈ సుదర్శన చక్రం అక్కడితో ఆగలేదు. అక్కడి నుంచి బయలుదేరి ఈ కృత్యని వీళ్ళందరినీ కూడా సర్వనాశనం చేసిన తరువాత ఆ కాశీనగరాన్ని కూడా దహించటం ప్రారంభించింది. కాశీనగరంలో ఉన్నటువంటి మేడలు, సభాభవనాలు, అంగళ్ళు, అలాగే పురద్వారాలు, కోట బురుజులు, ధాన్యాలు నిల్వ చేసుకునేటువంటి ఆగారాలు, విత్తకోశాలు, గుర్రాలు, ఏనుగులు, రథాలు, పదాతి దళాలు ఏవైతే ఉన్నాయో కాశీనగరం అంతా కూడా సుదర్శన చక్రం నుంచి వచ్చేటువంటి అగ్నిజ్వాలకు దహింపబడుతూ ఉన్నది. దగ్ధ్వా వారణాసీం సర్వాం విష్ణోశ్చక్రం సుదర్శనం భూయః పార్శ్వముపాతిష్ఠత్ కృష్ణస్య క్లిష్టకర్మణః. ఈ విధంగా వారాణసీ నగరాన్నంతటినీ దహింపజేసినటువంటి ఆ విష్ణువు యొక్క సుదర్శన చక్రం తిరిగి మళ్ళీ ఆ శ్రీకృష్ణ పరమాత్మ కరకమలాన్ని అందుకుంది. ఎటువంటి వాడు కృష్ణుడంటే సునాయాసంగా ఎంత క్లిష్టమైన కార్యాన్నైనా సాధించగలడు. య ఏతత్ శ్రావయేన్మర్త్యః ఉత్తమ శ్లోక విక్రమం సమాహితో వా శృణుయాత్ సర్వపాపైః ప్రముచ్యతే. ఎవరైతే ఈ సన్నివేశాన్ని చక్కగా శ్రవణం చేస్తారో, అందరికీ వివరించి చెబుతారో, ఎవరైతే పఠనం చేస్తారో, ఉత్తమ పుణ్యశ్లోకుడైన శ్రీకృష్ణుని యొక్క పరాక్రమాన్ని తెలియజేసే ఈ దివ్య చరిత్రని, అలాంటి వాళ్ళు సమస్త పాపముల నుండి ముక్తులవుతారు అని వర్ణించారు. ఇక్కడితో మనం దశమస్కంధంలో 66వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకుని 67వ అధ్యాయంలో ప్రవేశించాం. రాజోవాచ భూయోహం శ్రోతుమిచ్ఛామి రామస్య అద్భుత కర్మణః అనంతస్య ప్రమేయస్య యదన్యత్ కృతవాన్ ప్రభుః. వెంటనే పరీక్షిన్ మహారాజు సుఖయోగీంద్రుల వారిని ప్రశ్నిస్తున్నారు. స్వామి, ఎంత విన్నా తనివి తీరటం లేదు. బలరాముని యొక్క పరాక్రమానికి సంబంధించినటువంటి సన్నివేశాలు కూడా వివరించి చెప్పండి. అనంతుడు, అప్రమేయుడు అయినటువంటి ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని వినాలనుంది, చెప్పండి అని అడిగాడు పరీక్షిన్ మహారాజు. శ్రీ సుఖ ఉవాచ. వెంటనే సుఖయోగీంద్రుల వారు నరకస్య సఖా కశ్చిత్ ద్వివిదో నామ వానరః సుగ్రీవ సచివ సోధ భ్రాత మైందస్య వీర్యవాన్. నాయన పరీక్షిన్ మహారాజా, బలరాముని పరాక్రమానికి సంబంధించిన వృత్తాంతం చెబుతున్నాను విను. నరకాసురుడికి స్నేహితుడైనటువంటి ఒక వానరుడున్నాడు. వాడి పేరు ద్వివిధుడు. ఇతడు మైందుడనేటువంటి వానరునికి సోదరుడవుతాడు. సుగ్రీవునికి సాక్షాత్తు మంత్రి. అంటే ఈనాటి కాలం వాడు కాదు, త్రేతాయుగం నాటి వాడు. చాలా పరాక్రమం కలిగిన వాడు. అతడు నరకాసురునికి స్నేహితుడు. సఖ్యుస్సోపచితిం కుర్వన్ వానరో రాష్ట్ర విప్లవం పురగ్రామకరాన్ ఘోషాన్ అదహత్ వన్హిముత్సృజన్. ఆ ద్వివిధుడనేటువంటి పేరు కలిగిన వానరుడు దుష్టుడు. తన స్నేహితుడైన నరకాసురుణ్ణి శ్రీకృష్ణస్వామి సంహరించాడనేటువంటి పగతో, ప్రతీకార వాంఛతో ద్వారకా నగర సమీపానికి వచ్చి అక్కడున్నటువంటి సమస్తమైన సంపదలు ధ్వంసం చేయటం ప్రారంభించాడు. పట్టణాలు, గ్రామాలు, అలాగే గోవులుండేటువంటి పల్లెలు ఇవన్నీ కూడా అగ్నిని పుట్టించి ఆ అగ్నితో దహించటం ప్రారంభించాడు. క్వచిత్ సశైలానుత్పాట్య తైర్దేశాన్ సమచూర్ణయత్ ఆనర్తాన్ సుతరామేవ యత్రాస్తే మిత్రః హరిః. అలాగే పర్వతాలని పెకలించి వాటిల్ని 10 మంది తిరిగే చోట ప్రదేశాల్లో విసరటం చేస్తూ ఉన్నాడు. అలాగే పెద్ద పెద్ద చెట్లన్నీ విరగ్గొట్టి మార్గాలన్నీ ధ్వంసం చేస్తూ ఉన్నాడు. ఆనర్త దేశం అంతా కూడా అతని చేత అనేక రకాలుగా హింసింపబడుతూ ఉన్నది. ఎక్కడైతే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడో
ద్వివిధుడనే వానరుని యొక్క మిత్రుడైన నరకాసురుణ్ణి సంహరించిన శ్రీకృష్ణుడు ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా ఆ ద్వివిధుడు సర్వనాశనం చేయాలని తలపెట్టాడు. క్వచిత్ సముద్ర మధ్యస్థ దోర్భ్యాముత్క్షిప్య తజ్జలం దేశాన్నాగాయుత ప్రాణో వేలాకూలా నమజ్జయత్. ఇంకో కార్యం ఏం చేస్తున్నాడు? సముద్రంలో ప్రవేశించి 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు ఆ ద్వివిధుడనే వానరుడు. అతడు సముద్రం మధ్యలో ప్రవేశించి బలమైనటువంటి తన చేతులతో ఆ సముద్ర జలాన్ని గట్టిగా తోస్తూ ఉంటే ఆ తోసినటువంటి తోపుకి సముద్ర జలాల పరిధిలో ఉన్నటువంటి ఆ సముద్రము యొక్క ఒడ్డున ఉన్నటువంటి పల్లెలు, గృహాలు ఇవన్నీ కొట్టుకుపోతున్నాయి. ఆ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. అల్లకల్లోలం చేస్తూ ఉన్నాడు. తీర ప్రాంతాలన్నీ ముంచేస్తున్నాడు. ఆశ్రమాన్ ఋషిముఖ్యానాం కృత్వా భగ్న వనస్పతీన్ అదూషయత్ శక్రున్మూత్రై అగ్నిన్ వైతానికాన్ కలహ. అంతేకాదు, ఆశ్రమాల్లో ఋషుల యొక్క తపస్సులకి భంగం చేస్తూ అక్కడున్న వృక్షాలన్నీ విరగ్గొడుతూ చిందరవందర చేస్తూ, అలాగే పవిత్రమైనటువంటి యజ్ఞకుండములను మూత్ర పురీషములతో అపవిత్రం చేస్తూ ఉన్నాడు. పురుషాన్ యోషితో దృప్త క్ష్మాభృద్రోణి గుహాసు సహ నిక్షిప్య చాప్యధాచ్చైలై పేషస్కారీవ కీటకం. అదేవిధంగా స్త్రీ పురుషుల్ని ఎత్తుకుని వెళ్ళిపోయి పెద్ద పెద్ద కొండల యొక్క గుహల్లో దాచిపెట్టి వాళ్ళు బయటికి రాకుండా వాటికి రాళ్ళు కప్పేస్తూ ఉన్నాడు. అదేవిధంగా రాళ్లతో బండలతో వాళ్ళని హింసిస్తూ ఉన్నాడు. ఒక గండు తుమ్మెద ఏ విధంగానైతే పురుగుల్ని ఇబ్బంది పెడుతుందో అలా గండు తుమ్మెద పురుగుల్ని ఇబ్బంది పెట్టినట్లుగా సామాన్య జనులందరినీ ఇబ్బంది పెడుతూ స్త్రీ పురుషులను గుహల్లో దాచిపెడుతూ బయటికి రాకుండా బయట బండరాళ్లను కప్పేస్తూ ఉన్నాడు. ఏవం దేశాన్ విప్రకుర్వన్ దూషయంశ్చ కులస్త్రియః శ్రుత్వా సులలితం గీతం గిరిం రైవతకం యయౌ. ఈ విధంగా ఆనర్త దేశములన్నింటినీ భయపెడుతూ అక్కడున్న వాళ్ళందరినీ బాధ పెడుతూ కులస్త్రీలు పతివ్రతలైనటువంటి స్త్రీలందరినీ అవమానిస్తూ అక్కడ సంచరిస్తూ ఉంటే ఆ ద్వివిధుడనే వానరునికి ఒక చక్కని గీతం వినిపించింది. లలితమైన చక్కని గీతం. అది విని ఆ గీతం వచ్చినటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. రైవతక పర్వతం వైపు వెళ్ళాడు. అక్కడ ఎవరున్నారు? తత్రాపశ్యద్ యదుపతిం రామం పుష్కరమాలినం సుదర్శనీయ సర్వాంగం లలనా యూథ మధ్యగం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ యదువీరుడైనటువంటి బలరాముడున్నాడు. అతని కంఠంలో చక్కగా పద్మముల యొక్క మాల అలా వేలాడుతూ ఉన్నది. అందమైన రూపం కలిగినటువంటి వాడు. చుట్టూ స్త్రీలందరూ పురస్త్రీలందరూ అలా సమూహంగా నిలిచి అతన్ని సేవిస్తూ ఉన్నారు. గాయంతం వారుణీం పీత్వా మద విహ్వలలోచనం విభ్రాజమానం వపుషా ప్రభిన్నమివ వారణం. ఎలా ఉన్నాడు బలరాముడు ఆ పర్వతం దగ్గర అంటే పురస్త్రీలంతా చుట్టూ ఆవృతమై ఉన్నారు. వారి చేత చుట్టబడినటువంటి వాడై మదిరని స్వీకరిస్తూ కొంచెం మత్తుగా ఉన్నాడు. మదం చేత ఎర్రబడినటువంటి నేత్రములు కలిగినటువంటి వాడై ప్రకాశిస్తూ ఉన్నటువంటి దేహం కలిగినటువంటి వాడై గీతాలాపం చేస్తూ ఉన్నాడు. ఆ స్త్రీలతో కలిసి మదించినటువంటి ఏనుగులాగా ప్రకాశిస్తున్నాడు ఆ బలరాముడు. ఆ బలరాముణ్ణి ఈ ద్వివిధుడనే వానరుడు రైవత పర్వతం దగ్గర చూశాడు. దుష్టశాఖ మృగశాఖాం ఆరూఢ కంపయన్ ద్రుమాన్ చక్రే కిలకిలా శబ్దం ఆత్మానం సంప్రదర్శయన్. దుష్టుడైన ఆ ద్వివిధుడనేటువంటి వానరుడు, శాఖామృగం, కొమ్మల మీద సంచరించేటువంటి ఆ వానరుడు చెట్ల మీదకి ఎక్కి శబ్దం చేస్తూ, వానరాలు ఏ విధంగా అయితే శబ్దం చేస్తాయో అలా శబ్దం చేస్తూ నేను ఇక్కడున్నా నన్ను చూడండి అని తనని చూచేటట్టుగా వాళ్ళందరికీ శబ్దం చేస్తూ తన ఉనికిని తెలియజేస్తూ ఉన్నాడు. తస్య దార్ష్ట్యం కపేర్వీక్ష్య తరుణ్యః జాతి చాపలాః హాస్యప్రియా విజహసుః బలదేవ పరిగ్రహాః. ఆ వానరుడు ద్వివిధుడు చేసినటువంటి చేష్టలన్నీ విని, శబ్దాలు విని సహజంగానే ఇలాంటి విషయాల్లో నవ్వే లక్షణం కలిగిన స్త్రీలు ఆ వానరుడు చేసేటువంటి చేష్టలు చూసి వాళ్ళు ఆపుకోలేక గలగలా నవ్వటం మొదలెట్టారు.
హాస్యం చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. ఇదిగో ఇక్కడికో వానరం వచ్చింది, అది అనేక రకాలైన చేష్టలు చేస్తోంది అని వాళ్ళు కూడా స్త్రీలందరూ నవ్వటం మొదలెట్టారు. తాహేలయామాస కపిః భ్రూక్షేపైః సమ్ముఖాదిభిః దర్శయన్ స్వగుదం తాసాం రామస్య చ నిరీక్షతః. వాళ్ళు వీణ్ణి చూసి నవ్వుతూ ఉంటే ఈ ద్వివిధుడు కూడా వాళ్ళని చూసి పళ్ళికిలిచ్చటం, అలాగే కనుబొమ్మ ముడివేసి భయపెట్టటం, పళ్ళు బయటికి పెట్టటం, తన దేహంలో ఉన్న అవయవాలు వెనక్కి తిరిగి చూపించటం, ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు. పక్కనే బలరాముడు కూడా ఇవన్నీ నిరీక్షించాడు. తం గ్రావణ ప్రాహరత్ క్రుద్ధో బలః ప్రహరతాంబరః సవంచయిత్వా గ్రావాణం మదిరా కలశంకపిః. ఇవన్నీ చూసి బలరాముడు కోపం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ వానరం? ఈ చెట్ల మీదకెక్కి స్త్రీలందరూ ఎదురకుండా ఇలాంటి వికృత చేష్టలు చేస్తూ ఉన్నది, అందరినీ ఎక్కిరిస్తోందని చెప్పి ఒక రాయి తీసుకుని ఆ వానరం మీదకి విసిరాడు. ద్వివిధుడి మీదకి విసిరాడు బలరాముడు. ఆ విసిరినటువంటి రాయి నుంచి తప్పించుకున్నాడు ద్వివిధుడు. తప్పించుకుని ఆ బలరాముడిని మోసం చేసి అక్కడే ఉన్నటువంటి మదిరతో నిండినటువంటి పాత్రని తీసుకుని వెళ్ళిపోయి దాన్ని పగలగొట్టడం ప్రారంభించాడు. గృహీత్వా హేళయామాస ధూర్తస్తం కోపయన్ హసన్ నిర్భిద్య కలశం దుష్టో వాసాంస్యాస్ఫాలయత్ బలం. ఆ కలశాన్ని పగలగొట్టి, మదిరితో నిండినటువంటి కలశాన్ని పగలగొట్టి అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరినీ ఇబ్బంది పెడుతూ వాళ్ళ యొక్క వస్త్రాల్ని చింపుతూ లాగుతూ ఏడిపిస్తూ ఉన్నాడు. కదర్థీకృత్య బలవాన్ విప్రచక్రే మదోద్ధతః తం తస్యా వినయం దృష్ట్వా దేశాంశ్చ తదుపద్రుతాన్. బలరాముణ్ణే లెక్క చేయకుండా వికృతమైన చేష్టలు చేస్తూ ఉన్నటువంటి మదంతో కూడిన ఆ ద్వివిధుడనేటువంటి వానరుణ్ణి, కోతిని చూచినటువంటి ఆ బలరామునికి కోపం వచ్చేసింది. వినయం లేదు, వీణ్ణి శిక్షించాలి, ఇతడి వల్ల అందరూ భయపడ్డారు, మన పట్టణాలన్నీ కూడా ఇబ్బంది పడ్డాయి, ఇతడు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు, ఈ ద్వివిధుణ్ణి, ఈ వానరుణ్ణి శిక్షించాల్సిందే అని బలరాముడు సంకల్పించుకున్నాడు. క్రుద్ధో ముసలమాదత్త హలంచారి జిఘాంసయ ద్వివిధోపి మహావీర్య సాలముద్యమ్య పాణిన. వెంటనే బలరాముడు తన దగ్గరున్న ముసలం అనే ఆయుధాన్ని తీసుకుని ఆ ద్వివిధుణ్ణి శిక్షించడానికి సిద్ధపడ్డాడు. అలాగే హలం, నాగల్ని కూడా, తన ఆయుధాన్ని కూడా తీసుకున్నాడు. వెంటనే ద్వివిధుడనే వానరుడు కూడా తాను కూడా యుద్ధం చేయడానికి సిద్ధపడి ఒక పెద్ద మద్ది చెట్టుని పెకళించి తన చేత్తో తీసుకుని యుద్ధానికి సిద్ధమయ్యాడు. అభ్యేత్య తరసాతేన బలం మూర్ధన్యతాడయతు తంతు సంకర్షణో మూర్ధ్ని పతంతమచలో యథా. వెంటనే వేగంతో ఆ బలరాముని యొక్క శిరస్సు మీద కొట్టాడు ఆ ద్వివిధుడనేటువంటి వానరుడు. తన శిరస్సున పడుతున్నటువంటి అతడు విసిరినటువంటి వృక్షాన్ని చూచి ప్రతిజగ్రాహ బలవాన్ సునందేనాహనచ్చతం ముసలాహతమస్తిష్కో విరేజే రక్తధారయ. వేగంగా ఆ ద్వివిధుడు విసిరినటువంటి ఆ వృక్షాన్ని తన చేత్తో పట్టుకుని పక్కన పడేసి బలరాముడు తన దగ్గరున్న సునందమనే పేరు కలిగినటువంటి ముసలాయుధాన్ని స్వీకరించినటువంటి వాడై ఆ వానరుణ్ణి గట్టిగా కొట్టాడు. కొట్టేసరికి అతని శిరస్సు కాస్త పగిలి దాంట్లోంచి రక్తం ధారగా కారుతోంది. గిరిర్యథా గైరికయా ప్రహారం నాను చింతయన్ పునరన్యం సముత్క్షిప్య కృత్వా నిష్పత్రమోజస. ఏ విధంగానైతే పర్వతంలో గైరికాది ధాతువులు ఎర్రగా ప్రకాశిస్తూ ఉంటాయో ఆ విధంగా బలరాముడు కొట్టిన దెబ్బతో శిరస్సు పగిలి ఆ ద్వివిధుని యొక్క శిరస్సు నుంచి గైరికాది ధాతువుల వంటి ఎర్రనైనటువంటి రక్తం జాలువారుతూ ఉంది. కానీ ఏమాత్రం తడబడకుండా మళ్ళీ చెలరేగిపోయి ఇంకొక వృక్షాన్ని తీసుకుని వాటికున్న ఆకులన్నిటినీ పీకేసి ఆ వృక్షాన్ని బలరాముని మీద ప్రయోగించాడు. తేనాహనత్ సుసంకృత తంబల శతధాచ్చినత్. అలా ద్వివిధుడు విసిరినటువంటి మరో వృక్షాన్ని బలరాముడు 100 ముక్కలు చేశాడు. తతోన్యేన రుషా జఘ్నే తంచాపి శతధాచ్చినత్. మళ్ళీ ఇంకో వృక్షాన్ని తీసుకుని మళ్ళీ బలరాముడి మీదకి విసిరాడు ఆ ద్వివిధుడు. ఆ వృక్షాన్ని కూడా 100 ముక్కలు చేశాడు బలరాముడు. ఏవం యుధ్యన్ భగవతా భగ్నే భగ్నే పునః పునః ఆకృష్య సర్వతో వృక్షాన్ నిర్వృక్షమకరోత్వనం. ఈ విధంగా బలరామునితో యుద్ధం చేసి
ఎన్నో వృక్షాలు బలరాముని మీదకి విసిరేయటం, బలరాముడు వాటిని భగ్నం చేయటం. ఇలా వృక్షాలు వేసి వేసి అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనం అంతా వృక్షాలు లేకుండా అయిపోయింది. ఎక్కడా వృక్షాలు కనిపించటం లేదు. ఇంకా తతో ముంచత్ శిలావర్షం బలస్యోపరి అమర్షిత. ఇంకా వృక్షాలన్నీ లేవు కాబట్టి రాళ్ళు తీసుకుని విసురుతున్నాడు బలరాముని మీద ఆ ద్వివిధుడనేటువంటి వానరుడు. తత్సర్వం చూర్ణయామాస లీలయా ముసలాయుధ. ఆ విసిరినటువంటి రాళ్ళన్నింటినీ తన దగ్గరున్న ముసలాయుధంతో బలరాముడు చూర్ణం చేశాడు, వాటిని పొడి పొడి చేసేశాడు. సబాహూతాళ సంకాశౌ ముష్టీకృత్య కపీశ్వర ఆసాద్య రోహిణీపుత్రం తాభ్యాం వక్షసి అరూరుజత్. వెంటనే తాటి చెట్లలాగా పొడవుగా ఉన్నటువంటి చేతుల్ని పిడికిలి బిగించినటువంటి ఆ వానరుడు ద్వివిధుడు వెంటనే గబగబా వచ్చి బలరాముణ్ణి, రోహిణి కుమారుడైనటువంటి ఆ బలరాముని యొక్క వక్షస్థలం మీద గట్టిగా ఒక్క దెబ్బ కొట్టాడు. యాదవేంద్రోపి తం దోర్భ్యాం త్యక్త్వా ముసలలాంగలే జత్రావభ్యర్థయత్ క్రుద్ధ సోపతత్ రుధిరంవమన్. వెంటనే యదువీరుడైన బలరామునికి కోపం వచ్చింది. నన్ను ఇంత దెబ్బ కొడతావా అని తన చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలు పక్కన పెట్టాడు. ముసలాయుధము, నాగలి ఈ రెండు పక్కన పెట్టి తాను కూడా తన చేతులకు పనిచెప్పి పిడికిళ్ళు బాగా బిగించి వెళ్ళి ఆ ద్వివిధుడనేటువంటి వానరుని యొక్క ఈ భుజముల మధ్య ఉన్నటువంటి సంధుల్ని విరగ్గొట్టాడు. విరగ్గొట్టి నేల మీద విసిరి కొట్టాడు. సోపతత్ రుధిరంవమన్. దాంతో ఆ వానర వీరుడైనటువంటి ద్వివిధుడు నోట్లో ఇంచి రక్తం కక్కుకుంటూ నేల మీద పడి మరణించాడు. చకంపేతేన పతతా సటంకః సవనస్పతి పర్వతః కురుషార్దూల వాయునా నౌరివాంభసి. బాగా గాలివాన వచ్చినప్పుడు నీటిలో ఉన్నటువంటి నావ ఏ విధంగానైతే ఊగిసలాడుతూ ఉంటుందో ఆ రైవత పర్వతం కూడా వీళ్ళిద్దరూ చేసినటువంటి యుద్ధం వల్ల కంపించిపోతూ ఉన్నది. అంత భయంకరమైన యుద్ధం జరిగింది. వృక్షాలు దొరికితే వృక్షాలతో కొట్టుకున్నారు, రాళ్లతో కొట్టుకున్నారు, బాహువులతో కొట్టుకున్నారు. బలరాముడు కోపంతో మొత్తానికి ఆ నరకాసురుని యొక్క స్నేహితుడు అయినటువంటి ఆ వానరుడైన ద్వివిధుణ్ణి సంహరించాడు. ఆ ద్వివిధుడు ద్వారకా నగరంలో ప్రవేశించి ఎన్నో రకాలైన క్రూరమైన కర్మలు ఆచరించాడు. దానికి ఫలితాన్ని అనుభవించాడు. జయ శబ్దో నమశబ్ద సాధు సాధ్వితి చాంబరే సురసిద్ధ మునీంద్రాణం ఆసీత్ కుసుమవర్షిణాం. ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి భయంకరమైన ఆ యుద్ధాన్ని చుట్టూ ఉన్నవాళ్ళు చూశారు. ఆకాశం నుంచి దేవతలు చూశారు, మునులు చూశారు. అందరూ సంతోషించారు. మళ్ళీ ఒక దుష్ట శిక్షణ జరిగింది. ఈ ద్వివిధుడనేవాడు ఏనాటివాడో సుగ్రీవుని యొక్క మంత్రి పైగా, కానీ నరకాసురునితో స్నేహం చేసి వాడు చెడ్డదారిలో ఉన్నాడు. అలాంటి దుష్ట శిక్షణ చేసి దేవతలందరికీ ఆనందాన్ని కలిగించాడు బలరాముడు. మునీంద్రులు, సురులు, సిద్ధులు, చారణులు, యక్షులు, గంధర్వులు వీళ్ళంతా ఎంతో సంతోషించి ఆకాశం నుంచి బలరాముని మీద పుష్పవృష్టిని కురిపించారు. ఆ తరువాత ఏవం నిహత్య ద్వివిధం జగద్వ్యతికరావహం సంస్తూయమానో భగవాన్ జనైః స్వపురమావిశతు. ఈ విధంగా లోకకంటక కారకుడైనటువంటి ఆ ద్వివిధుడనే వానరుణ్ణి సంహరించి లోకానికి విపత్తు తెచ్చేవాడు, వాడు క్రూరుడు కాబట్టి అతన్ని సంహరించి బలరాముడు తన పరివారంతో స్తుతించబడుతూ ఉన్నవాడై ఆనందంగా పరమాత్మ స్వరూపుడైన బలరాముడు తన జనంతో తన పట్టణంలో ప్రవేశించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మళ్ళీ మనం తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.